వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రిటిష్ పాలనను మైమరపిస్తున్న బీజేపీ సర్కార్. నీట్ అక్రమాలకు నిరసనగా విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ చేసిన బీజేపీ ప్రభుత్వం. మద్దతు తెలిపిన ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండించిన ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి. న్యూఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోరెత్తిన నిరసనలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలు దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. న్యూఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ. పాల్గొన్న మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బోధన్ మండలంలోని బెల్లాల్లో, అంకపూర్లలో 200 కోట్లతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆగ్రహం. కాక్రోచ్ పార్టీ, దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలు దేశ ద్రోహానికి పాల్పడుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న నందిపేట కేదారేశ్వర ఆశ్రమానికి 6 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ కేదారినంద స్వామీజీ. రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు అందించాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. బాసర ఆర్జేయూకేటీ విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నాణ్యమైన విద్యాబోధన సాగాలి. నిర్మల్ జిల్లా బాసర ఐఐటి క్యాంపస్ను సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. న్యూఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో నిన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ లోక్ భవన్ కు చేరుకున్న వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ద్వారా రాజ్యం నడుపుకుంటామంటే ఇది భారతదేశంలో సాధ్యం కాదు. అందుకే ఈ దేశ భవిష్యత్ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పట్ల వారికి న్యాయం కోసం నిలబడి పోరాడుతున్న ఈ సందర్భంలో రాహుల్ గాంధీ అరెస్టు ద్వారా రాహుల్ గాంధీ యొక్క నోరు మూయించలేరు మీరు. రాహుల్ గాంధీ నిరంతరం ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేసే యోధుడు. ఆ యోధుని ఎవరు ఆపలేరు. అంతిమంగా విజయం సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో పోరాడుతుంది. బోధన్ బెల్లాల్లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ పనులను ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. బెల్లల్ గ్రామంలో సుమారు 200 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ విద్యా సంస్థలు సుమారు 2500 మంది విద్యార్థినులకు ఆధునిక వసతులతో విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాల బోధన్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా పరిసర ప్రాంతాల విద్యార్థినులకు కూడా ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులని మంచి విద్యాభ్యాసం చేయాలన్న ఉద్దేశంతో చిన్న వాళ్ళకు కూడా కాస్ట్లకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరిని ఒకటే దగ్గర 5th నుంచి 12th వరకు
ఐదవ తరగతి నుంచి 12వ तरगति वर्ग 5 से 12 क्लास तक पूरा हर डिस्ट्रिक्ट में स्कूल कम हॉस्टल बना। ये पूरा ऑल कास्ट ST माइनॉरिटी सब एक जगह अपने बच्चे पढ़ना, सब मिलकर रहने का है। उस वास्ते एक कैपेसिटी 2500 पढ़ने के वास्ते చదువుకోవడానికి క్లాస్ రూమ్లు అదే విధంగా ఉండటానికి కూడా 2500 మెంబర్స్కు 2500 మందికి ఉండటానికి కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం। ఇవన్నీ చేసిన తర్వాత ఉపాధ్యాయులకు కూడా, టీచర్లకు కూడా, లెక్చరర్స్కి కూడా వాళ్ళక్కడ ఇక్కడ ఉండటానికి సౌకర్యాలు చేస్తూ ఉన్నాం। ఉన్నత విద్య ద్వారా దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే లాఠీ చార్జీలు చేయడం బాధాకరమని కాంగ్రెస్ అగ్రనాయకుల అరెస్టులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఖండించారు। ఈ మేరకు బుధవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్షలకు సంబంధించిన అవకతవకలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేశాయన్నారు। విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు। విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనను అడ్డుకొని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎమ్మెల్యే విమర్శించారు। ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు। దేశ ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రతిపక్షానికి తగిన అవకాశం కల్పించకుండా వ్యవహరించడం పార్లమెంటరీ సాంప్రదాయాలను దెబ్బతీసే చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు। ప్రజల సమస్యలపై సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం చర్యలను తప్పించుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత నుంచి తప్పించుకోవడమేనని పేర్కొన్నారు। ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కులని గుర్తు చేసిన ఎమ్మెల్యే అలాంటి హక్కులను అణచివేసే చర్యలు దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు। విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి స్పష్టం చేశారు। అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ బీజేపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు। ఆ ప్రియతమ నాయకుడు మరి లోక్సభలో అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని మరి ఢిల్లీలో అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఎందుకంటే ఇది 7.5 కోట్ల విద్యార్థుల భవిష్యత్తు కొరకు చేస్తున్నటువంటి పోరాటం। మరి నీట్ పేపర్ లీక్ అయ్యి మరి తర్వాత రీ ఎగ్జామ్ కూడా సరిగా జరగకపోవడం వల్ల మరి విద్యార్థులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని దుర్మార్గంగా మరి వాళ్ళని హింసించడం అన్నది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। దానికి మన విద్యార్థుల భవిష్యత్తుకు సపోర్టుగా మరి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటంలో మనం అందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది। ఇవాళ పార్లమెంటు నడుస్తూ ఉంది, మరి మనము పార్లమెంట్లో కూడా ఈ విషయంలో చర్చ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కోరినప్పుడు ప్రభుత్వం అంగీకరించకపోవడం, మరి ప్రజా సమస్యల మీద మరి ఆపోజిషన్ పార్టీకి అవకాశాలు ఇవ్వకపోవడం అన్నది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు। కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలు మనం తీవ్రంగా ఖండిస్తూ నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు। విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు। ప్రజాస్వామ్యాన్ని అణచివేసే బీజేపీ వైఖరి పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు। బీజేపీ చేసే పద్ధతులు చూస్తూ ఉంటే ఏదైతే ఎడ్యుకేషన్ స్కూల్స్, కాలేజీలు ఎందుకు నడుపుతున్నాం? ఒక ఎడ్యుకేషన్, బెస్ట్ ఎడ్యుకేషన్ వల్ల విద్యార్థులు ఏమంటున్నారు? లక్షల మంది బాధపడుతూ ఎవరైతే దీనికి బాధ్యులో కన్సల్ట్ మినిస్టర్ని తీసేయండి, అతన్ని కేవలం ఒక మినిస్టర్ని తీసేయకుండా మనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఓటింగ్ చేసిన వాళ్ళు కనీసం అడిగితే కూడా నిర్లక్ష్యమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసుడు, కొట్టుడు।
నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలాడుతూ ఆందోళన చేసే విద్యార్థులపై అమానుషంగా దాడులు చేయడం, ఆందోళనకారుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సుదర్శన్ రెడ్డి అన్నారు. బీజేపీ వ్యతిరేక విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టన్నారు. పార్లమెంట్లో చర్చకు అవకాశం నిరాకరించడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధమని సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లోని సొంత గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హమ్దాన్, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పారిపల్లి గంగారెడ్డిలు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఏమైంది నీటు, నేను ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత నీటు రాయటందుకు పోతే పేపర్ ఎన్నో లీక్ చేసి మీరు మొత్తమే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారు. వాడి మీద యాక్షన్ తీసుకోమన్నాం మినిస్టర్ మీద, అంతే కదా, అంతకంటే ఏమనలేదు. దాని గురించి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసుడు, అపోజిషన్ లీడర్ల మీద లాఠీ చార్జ్, ఇంత దుర్మార్గం పని అయితే చూడలేదు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కంటి ఆసుపత్రి నిర్మాణం కోసం 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. నందిపేటలో గల శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో గత 4 దశాబ్దాలుగా అందుతున్న దైవ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుండి సైతం లక్షలాది మంది భక్తులను కలిగి ఉన్న శ్రీ కేదారానంద స్వామీజీ యొక్క నిత్య సేవల పట్ల ప్రభుత్వం గుర్తించింది. కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలుమార్లు చర్చించి నందిపేట ఆశ్రమంలో శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో అందుతున్న సేవల గురించి సీఎంకు వివరించారు. దీంతో ఆశ్రమంలో భారీ ఎత్తున ఎల్వి ప్రసాద్ లాంటి కంటి ఆసుపత్రులతో పాటు జనరల్ ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరడంతో సీఎం రేవంత్ రెడ్డిని సుదర్శన్ రెడ్డి ఒప్పించారు. కేదారేశ్వర ఆశ్రమానికి 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువకు 2 ధర నిర్ణయించి కేటాయించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ ఆశ్రమానికి 6 ఎకరాల స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహకరించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిలకు కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ తరపున కేదారానంద స్వామీజీ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ పొద్దున్నే మాకు మన బోధన సారు, మన సుదర్శన్ రెడ్డి సారు చాలా పవిత్రమైన ఒక వార్త మాకు అందజేశారు. వాస్తవంగా ఎప్పటి నుంచో మా ఆలోచన మరి కంటి హాస్పిటల్ కోసమని గతంలో ఒక 6-7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రయత్నం చేసిన విషయం ఇవాళ మాకు పొద్దున్నే వార్త చెప్పారు. మరి బోధన్ మా ఎమ్మెల్యే సాబ్ చాలా సుదర్శన్ రెడ్డి చాలా ముఖ్యమైన దీని వెనుక శ్రద్ధ మన కాంగ్రెస్ కార్యకర్తలు సారు అందరూ కూడా పట్టుదల ప్రయత్నంతో మన నిజామాబాద్ జిల్లాలో ఒక 6 ఎకరాల భూమి మరి అందజేద్దామని ఒక ఫోన్ చేసి చెప్పారు. చాలా చాలా సంతోషమైన వార్త. మరి దానికి గవర్నమెంట్ కూడా కొంచెము 11-12 లక్షల రూపాయలేమో నియమం పెట్టిందట. మరి కొంచెం ఎక్కువైతుందేమో అని కొద్ది ఆలోచన తప్ప, సరే భక్తులు తలుసుకుంటే ఏదన్నా అవుతుంది, భగవంతుడు తలుసుకుంటే ఏదన్నా అవుతుంది. మరి మనందరం కూడా పట్టుదల ప్రయత్నంతో ఈ కార్యక్రమం ఇచ్చిన దానికి రాబోయే రోజులలో మంచి హాస్పిటల్, నేత్రాలయం హాస్పిటల్ కానీ, విద్యాలయం కానీ ఇలాంటి యొక్క సమస్య కోసం మనకు 6 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి వారి యొక్క ఇచ్చిన దానికి చాలా చాలా గవర్నమెంట్కు చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తూ, కాక్రోచ్ పార్టీ, దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహ కార్యకలాపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధ్వజమెత్తారు. ప్రధాని నివాసం వద్ద అరాచకం సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒకప్పుడు ఆప్ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్గా పనిచేశాడని గుర్తు చేశారు. ఒకవైపు ప్రపంచ దేశాల్లో భారత్ ఆగ్రహానికి నిలబడితే కాంగ్రెస్ మాత్రం అధికారం కోసం అరాచక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. దేశ ప్రధాని మోదీ అభివృద్ధి పాలన చూడలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్న నాయకులంతా దేశద్రోహులేనని ధ్వజమెత్తారు. దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్ గతంలో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడంతో ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైందని తెలిపారు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ దేశ వ్యతిరేకులుగా మిగిలిపోతున్నారన్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, అద్దంకి దయాకర్, ప్రకాష్ రాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది హిందూ వ్యతిరేకులు ఏకమవుతున్నారు
అవుతున్నారని చెప్పారు. నీట్ పరీక్ష పేరుతో ఢిల్లీలో అరాచకం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నీట్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. విద్యార్థుల పాఠ్యాంశాల్లో అక్బర్, ఔరంగజేబ్ వంటి వారి చరిత్రలను తొలగించినందుకు అని అన్నారు. అంతకుముందు పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో కొంత తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగుల లక్ష్మీనారాయణ, సుధీర్, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బెల్లాల్ శశాంక్, బొబ్బిలి సువర్ణ, వేణుగోపాల్, న్యాలం సునీతరాజు, బంటు ప్రీతి ప్రవీణ్, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ఇతర దేశ ద్రోహులు ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే లీకేజీ గురించి కేంద్ర ప్రభుత్వము న్యాయ వ్యవస్థ ఏ విధంగా చేయాలో అది ముందుకెళ్తా ఉంది. లీకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఏమి జరగకుండా చట్టం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అభిజిత్ దీప్కేకి మద్దతుగా అఖిలేష్ యాదవ్ మరియు మమతా బెనర్జీ, ఇటు సౌత్ నుంచి కొందరు నాయకులు, ఇక కేజ్రీవాల్, మన ఆయన పేరేంటి ప్రకాష్ రాజ్, ఆ దేవుళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడే ప్రకాష్ రాజ్, వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలంటారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని వ్యవసాయాధికారులకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి వ్యవసాయ, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా పంటల సాగు వివరాలు, తాగునీటి సరఫరా తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు ఏ రకం పంటలు వేశారనేది పరిశీలించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు పంట సాగు పనులు ప్రారంభించని రైతులు తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలు, ఆకుకూరలు, పందిరి కూరగాయల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. వర్షాభావ పరిస్థితులపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని, తేమ నీటితో సాగయ్యే పంటల గురించి తెలపాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలని, ఈ దిశగా రైతులు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 6,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుందని, ఈ సంవత్సరం మరో 2,000 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు జరిగేలా లక్ష్యం మేరకు కృషి చేయాలన్నారు. వివిధ రకాల పంటల సాగు కోసం అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి సరఫరాకి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగానే కార్యాచరణ ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ఆయా జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించాలని, నీటి వృధా జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నర్ కౌన్సిల్ చైర్పర్సన్ కవితారెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి 2,25,000 ఎల్ఓసిని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించి అందించారు. వేల్పూర్ మండలం పడకల గ్రామానికి చెందిన మాడవేడి బాలకుమార్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధితుడి వైద్య చికిత్స కోసం 2,25,000 విలువైన ఎల్ఓసిని మంజూరు చేయించారు. ఈరోజు హైదరాబాద్లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసి కాపీని అందజేశారు. ఈ సందర్భంగా మాడవేడి బాలకుమార్ కుటుంబ సభ్యులు తమ క్లిష్ట సమయంలో అండగా నిలిచి వెంటనే స్పందించి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ సందర్భంగా గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిజామాబాద్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం సోమనాథం డీఎస్పీ ఈగల్ ఫోర్స్ నిజామాబాద్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మంచి స్నేహాలను ఎంచుకొని విద్యా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమానికి
రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. శివచరణ్ రెడ్డి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ సిబిసి నిజామాబాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, ఆరోగ్య సమస్యలపైన యువతలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డ్రగ్స్ కు నో, జీవితానికి ఎస్ అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి ఆచరణలో పెట్టి నషాముక్త భారత్ అభియాన్ విజయవంతానికి సహకరించాలని పిలుపునిచ్చారు. సందీప్ సబ్ ఇన్స్పెక్టర్ ఈగల్ ఫోర్స్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సమకూరే నిధులు నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించబడుతున్నాయని తెలిపారు. డ్రగ్ మాఫియా ప్రధానంగా యువతని లక్ష్యంగా చేసుకుంటుందని, అందువల్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సాంగ్ అండ్ డ్రామా బృందం ప్రదర్శించిన పల్లె సుద్దులు జానపద కళారూపం ద్వారా నషా ముక్త్ భారత్ అభియాన్ సందేశాన్ని ఆకట్టుకునే రీతిలో ప్రజలకు చేరవేసింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వహీదా బేగం, అధ్యాపకులు మోహన్ దాస్, ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్, ఆకాశవాణి, అలాగే 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులను అదనపు కలెక్టర్ భుజంగరావు ఆదేశించారు. ఈరోజు ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంపీఓ మరియు మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు మరియు వివిధ శాఖల అధికారులతో మండల స్థాయి సమీక్షా సమావేశాన్ని మోస్రా మండల స్పెషల్ ఆఫీసర్ పురుషోత్తం నిర్వహించగా ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ భుజంగరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. కార్యక్రమాల సమర్థవంతంగా అమలు, శాఖల మధ్య సమన్వయం మరియు నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో సాధించడంపై వారు తమ విలువైన మార్గదర్శకత్వం మరియు ఆమోదయోగ్యమైన సూచనలు అందించారు. అలాగే ఉల్లాస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కింద ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతి ఒక్కరికి నేర్పించాలి భావనపై చర్చించారు. 100% అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడానికి నిరక్షరాస్యులను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో అన్ని శాఖలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి సంబంధిత అధికారులందరికీ అవసరమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జీని రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్ను కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ ఖండించింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, అలాగే పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బైరా గణేష్ మాట్లాడుతూ 2016 నుండి ఇప్పటి వరకు అనేక పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు చోటు చేసుకున్నాయని, బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డోన్పాల్ సురేష్, ఏ నరేందర్, ఏఎంసీ డైరెక్టర్ జి అన్వేష్, రోహన్, జునైద్, ఇర్ఫాన్, జీషాన్, రవీందర్, జిపిఎస్ ప్రభాకర్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 రోజులుగా సాధారణ వర్షం కురుస్తూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తూ ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి నాట్లు ముమ్మరం చేశారు. స్థానికంగా కూలీల కొరత ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలస కూలీలతో రైతులు వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. రానున్న కాలంలో మరిన్ని వర్షాలు కురవాలని వారు కోరుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్ వారాహిమాత దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగర శివారులోని అమ్మ వెంచర్లో నిర్వహిస్తున్న వారాహి అమ్మవారి నూతన ఆలయంలో అమ్మవారి ఆషాఢ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 7వ రోజు 56 రకాల మిఠాయిలతో నైవేద్యం సమర్పించి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మంచల జ్ఞానేందర్ తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నించిన నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ అరెస్ట్ను మాక్లూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో ధర్నా చేస్తుంటే అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ సతీష్, మండల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మోడీ ఏదైతే పేపర్ లీక్ ఉందో దానిపైన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇంటి ముట్టడి చేస్తే అరెస్టు చేసినారు. ఈ దొంగ పరిపాలన మోడీ ఈ విధంగా పిల్లలని నాశనం చేసుకుంటూ, పేపర్లు లీక్ చేసుకుంటూ దేశాన్ని నేనే మంచి చేస్తున్నాను అంటుండు. దొంగ మా రాహుల్ గాంధీ గారిని, మా ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేసిన దానికి ఇవాళ మాక్లూర్ మండలం ముందల దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమం చేపట్టి నందిపేట మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
నందిపేట మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఇస్కాన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జగన్నాథ భక్తుల జై జగన్నాథ నినాదాలతో రహదారులన్నీ మారుమోగాయి. దీంతో నందిపేట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు సాంస్కృతిక గీతాలపై చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. IIIT విద్యార్థులు విద్య పూర్తి చేసి బయటకు వెళ్లే నాటికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా నైపుణ్యాభివృద్ధి ఆధారిత విద్యాబోధన చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బాసర IIIT క్యాంపస్ను సందర్శించి విశ్వవిద్యాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించి విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీపడే స్థాయికి తీర్చిదిద్దాలని తెలిపారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలు ఏవైనా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. అలాగే అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బందికి కూడా మెరుగైన పని వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. క్యాంపస్లో నిరంతరం విద్యుత్ సరఫరా, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాడమిక్, డిజిటల్, క్రీడా సదుపాయాల విస్తరణతో పాటు విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. క్యాంపస్కు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకారం అందిస్తుందని కలెక్టర్ అన్నారు. అనంతరం బాసరలో ప్రతిపాదిత నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, IIIT ఉపకులపతి గోవర్ధన్, OSD మురళీ దర్శన్, తహసీల్దార్ పవన్ చంద్ర, విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. జోడెద్దులైన మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్న సమయంలో పోలీసులు దౌర్జన్యంగా పెనుగులాడి దిష్టిబొమ్మలను లాక్కున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా SKM జిల్లా కమిటీ సభ్యులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అధ్యక్షత వహించగా SKM సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు పెద్ది వెంకటరాములు, వేల్పూరు బొమ్మయ్య, బి దేవరం, ఆకుల పాపయ్యలు మాట్లాడుతూ భారత ప్రభుత్వం అమెరికా, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్ తదితర దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు భారత వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పాడి పరిశ్రమ, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరియు దేశ ఆహార భద్రతకు తీవ్రమైన ముప్పు అని వారన్నారు. వారి సబ్సిడీలు పొందిన విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్ను ఆక్రమించడం, దేశీయ పంటలకు గిట్టుబాటు ధరలు పడిపోవడం, రైతుల జీవనోపాధి నాశనం కావడం, విత్తనాలపై బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యం పెరగడం, నిరుద్యోగం అధికమవడం వంటి జరగబోయే పరిణామాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులను, వ్యవసాయ కార్మికులను, ఈ విధానాలకు ప్రభావితులయ్యే బాధితులను సమీకరించి సమరశీల పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవేందర్ సింగ్, భూమన్న, దేవనూరి రాజన్న, రాజేశ్వర్, గంగారెడ్డి, సారా సురేష్, రాజన్న, శేఖర్ గౌడ్, కిషన్, విఘ్నేష్, రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తుగ్లక్ పాలనకు నిదర్శనం మోడీ సర్కారు తీరు అని కాంగ్రెస్ పార్టీ రెంజల్ మండల మాజీ అధ్యక్షులు సాయిరెడ్డి ఆరోపించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల దిష్టిబొమ్మలను రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక్ యాదవ్లు మాట్లాడుతూ నీట్ పేపర్లు లీక్ అవుతున్నా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచెట్టన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న యువకుల పట్ల నిర్దాక్షిణ్యంగా లాఠీలతో తలలు పగలగొడుతూ పిచ్చి తుగ్లక్ పాలనకు చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు రాములు, మాజీ సర్పంచ్ జావీదుద్దీన్, వినోద్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు నితిన్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ML రాజు, సర్పంచ్లు ధనుంజయ్, గయాజుద్దీన్, బాబర్, ఉప సర్పంచ్ అఫ్జల్ ఖాన్ కుద్దూస్, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల శ్రీకాంత్, రెంజల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గైని కిరణ్, SCL మండల ఉపాధ్యక్షులు రాకేష్, బోగిడి రవి, యోగేష్ పటేల్, బాబు నాయక్, సురేష్ పటేల్, అంజగౌడ్, శశాంత్, సద్దాం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై మల్లారంలో ప్రజా ప్రతినిధులు ధర్నా చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తం చేస్తూ నిజామాబాద్ మండలంలోని గ్రామ సర్పంచ్లు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో మల్లారం చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే పేపర్ లీకేజీల వల్ల వారి శ్రమ వృధా కావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నిజామాబాద్ మండల గ్రామ సర్పంచ్లు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థులకు న్యాయం చేయాలని నినదించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడొద్దు, నీట్ పరీక్షల్లో పారదర్శకతను కాపాడండి, పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని, అవసరమైతే దీన్ని విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు యువజనులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం దురదృష్టకరమని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ శాంతియుత నిరసన తెలిపే హక్కును కల్పించిందన్నారు. ఆ హక్కులను వినియోగిస్తున్న విద్యార్థులు యువతపై బల ప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్య అని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వాలు నిర్బంధాలను ఆశ్రయించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా విద్యార్థి యువజనుల స్వరం అణచివేయబడకూడదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బనిలత, కామరెడ్డి, సిద్దిపేట మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, నిర్మల్ జిల్లా కన్వీనర్ బోదాస్ గణేష్, నిజామాబాద్ కాంబ్లే మధు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ మారోజు సునీల్ కుమార్, వివిధ జిల్లాల నాయకులు చిట్యాల పోషవ్వ, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి నసీర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి విద్యార్థులకు న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని, విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు రెహన్, నవీపేట మండలం నాయకులు అశోక్, ఇమ్రాన్, ఆయాన్, రాజు, వైష్ణవి, అభి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోధన్ పట్టణంలోని బ్రహ్మన్ గల్లీలో గల శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సంతత ధారాభిషేకం రేపటితో ముగియనుందని, ముగింపు వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. బోధన్ పట్టణంలోని బ్రహ్మణ గల్లీలో గల శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం ప్రారంభమై 72 గంటల అఖండ రుద్రాభిషేక మహోత్సవం రేపటితో ముగియనుంది. ఈ ముగింపు కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు గంగాధర పట్వారి, బీర్పూర్ బుజ్జిశంకర్, కమిటీ కోశాధికారి శ్రీనివాస్, కమిటీ సభ్యులు బ్రహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ఓమానంద్, వైద్య వినోద్ పట్వారి, వార్డు నంబర్ 15 కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి కోరారు. సమృద్ధిగా వర్షాలు కురయాలనేటటువంటి సంకల్పం చేత ఈ పూజా కార్యక్రమాన్ని, ఈ మహాభిషేకాన్ని నిర్వహించినట్లుగా వారు తెలియజేశారు. కావున భక్తులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకు స్వామివారి మహాభిషేకం, తదనంతరం ప్రసాద వితరణ ఉంటుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. బంజారాహిల్స్, హైదరాబాద్ గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లను అగ్రిగేటర్ సంస్థలు మోసం చేస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడి వాళ్లకు న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారికి ఒక్క పైసా మిగలడం లేదన్నారు. 3 ఏళ్లుగా రేట్లు పెంచాలని వాళ్ళు అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడాలన్నారు. వాళ్లకు మంచి రేట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమ సమస్యలు తీర్చాలంటూ ఇవాళ మధ్యాహ్నం వరకు వాళ్ళంతా బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇలాంటి ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవాల్సిందన్నారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పేద గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్ల వైపు ఉండి వాళ్ళ సమస్యలు వెంటనే తీర్చాలని హెచ్చరించారు. హెచ్చరిక చేస్తూ ఉన్నాను, మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. ఎడపల్లి మండలం టానాకాలన్ గ్రామంలో బుధవారం నాయక్పోడ్ ఆదివాసుల ఆధ్వర్యంలో నిర్మించిన గిరిజన వీరుడు కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగర్ విఠలరావు, గ్రామ సర్పంచ్ అలెక్య శ్రీనివాస్, నాయక్పోడ్ ఆదివాసుల సంఘం సభ్యులు సంయుక్తంగా కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొమరం భీం అమరుడికి జై అంటూ నినాదాలతో గ్రామం మారుమోగింది. ఈ సందర్భంగా దాదనగర్ విఠలరావు మాట్లాడుతూ కొమరం భీం కేవలం ఆదివాసుల నాయకుడే కాదని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుడుగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. కొమరం భీం ఇచ్చిన జల్ జంగల్ జమీన్ నినాదం నేటికి ఆదివాసుల హక్కుల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తోందని యువత ఆయన ఆశలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తానాకలన్ గ్రామ మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, నాయక్పోడ్ ఆదివాసుల సంఘం నాయకులు బండారి భోజన్న, పుట్ట శివశంకర్, గడ్డం శంకర్, శ్రీనివాస్, దత్తి కాంజయ్య, సాయినాథ్, విరత్, కుల పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐపీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం రివల్యూషనరీ యూత్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి విద్యార్థి యువజన సంఘాల నాయకులు సిద్ధమవగా పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకుని అడ్డుకోవడంతో జిల్లా పరిషత్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తూ నిరసన తెలిపే వారిని నిర్బంధించడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో వరుసగా పలు జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీకేజీలు చోటు చేసుకోవడం వల్ల విద్యార్థుల్లో పరీక్షా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, నాయకులు సూర్యపాల్, శివ, సునీల్ ప్రసాద్, సోహెల్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. చేనేత సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లుగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారి మంగళవారం రాత్రి ప్రకటించారు. నిజామాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికలు మంగళవారం ఉత్కంఠంగా సాగాయి. నగరంలోని చేనేత సంఘం భవనంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 863కి గాను 654 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారి పోషన్న వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. సంఘానికి ఎన్నికైన అవధూత విఠల్, రాజయ్య, కైరంకొండ బాలరాజ్, కారంపూరి ప్రభు, శంకర్, నరేష్, జీరామకృష్ణ, అరుణ, రాజేశ్వరికి అధికారులు నియామక పత్రాలు అందించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వేల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. వేల్పూర్ మండలంలో కోమన్పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నియంతలా, ఒక శాడిస్ట్లా దేశ ప్రజలపైన, ముఖ్యంగా ఈ దేశ యువతపైన వాస్తవాలను మాట్లాడుతుంటే వాటిని అణచివేసే ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ నిన్నటి రోజు ఈ దేశానికి సంబంధించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అమానుషంగా అరెస్ట్ చేస్తూ దాడులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిరసనగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆయన చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలంతా ముందుకు వెళ్తామన్నారు. మీ మెడలు వంచి మిమ్మల్ని గద్దె దింపే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. నియంతృత్వ పోకడలు మానుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, వేల్పూర్ మండల సర్పంచ్లు రాజు, భూమారెడ్డి, జనార్దన్, నవీన్, శ్రీనివాస్, రాజేందర్, నరేందర్, లింబాద్రి, భీమ్గల్ కౌన్సిలర్ నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రమణ, నరేందర్, ఇంద్రాగౌడ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నియంతలాగా, ఒక షాడిస్ట్ లాగా దేశ ప్రజలపైన, ముఖ్యంగా ఈ దేశ యువత పైన వాస్తవాలను మాట్లాడుతుంటే వాటిని అణిచివేసే ధోరణి ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ నిన్నటి రోజు ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత, పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ఒక ప్రధానమైన హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని అమానుషంగా అరెస్టు చేస్తూ దాడులు చేసేటువంటి కార్యక్రమానికి నిరసనను ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి ఒక్కసారి వెనుకకు వెళ్ళి చూసుకోవాలి. సుమారు 80 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ బీజేపీ వాళ్ళలాగా అణచివేత ధోరణి పాటించలేరనే విషయాన్ని గుర్తిస్తే బాగుంటుంది. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా వారు ఆందోళన చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయబోగా ఎస్ఐ శైలేందర్ అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా ఎస్ఐ అడ్డుకోవడంతో కాంగ్రెస్ వారు కొద్దిసేపు రహదారిపై రాస్తారోకో చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, ప్రధాన కార్యదర్శి యూనస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు చేని నగేష్, వెంకట్ గౌడ్, అరవింద్ మోహన్ రెడ్డి, ఇమ్రాన్, సయ్యద్ మజారుద్దీన్, సయ్యద్ రియాజ్, షేక్ వహాబ్,
శ్రీనివాస్, సంజీవ్ గౌడ్, హరికృష్ణ, విక్కీ, ముద్రాజ్, కపిల్, రవీందర్ గౌడ్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 22న జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం ఘనంగా జరిగింది. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాను చేతబూని దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ జెండా ప్రాముఖ్యతను, దాని రూపకల్పనను మరియు మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను వివరించారు. ఇలాంటి ఉత్సవాలు పిల్లల్లో, విద్యార్థుల్లో జాతీయ భావాన్ని రగల్చడానికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. జాతీయ పతాక రూపశిల్పి అయినటువంటి పింగళి వెంకయ్యను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందజేసేందుకు కృషి చేస్తామని గాదేపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద భర్త చనిపోయిన ఆడవాళ్లకి ఇచ్చేటటువంటి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారు అయినటువంటి నగరం లావణ్యకు చెక్కును గాదేపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి అందజేశారు. గాదేపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి పాలక వర్గం అందజేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందజేసే విధంగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదేపల్లి సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ మూట సందీప్, వార్డు మెంబర్లు, సెక్రటరీ, కారోబార్, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా నందిపేటలో కాంగ్రెస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూడ వెంకటేష్ మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులపై జరిగినటువంటి దాడి దారుణమని, నీట్ పేపర్ లీక్ల వ్యవహారంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులపై అతి దారుణంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు హేయమైనదన్నారు. ఇట్టి విషయంపై దేశంలో పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా ధర్నాకు దిగితే అన్యాయంగా, అక్రమంగా రాహుల్ గాంధీని, పార్టీ పెద్దలను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఇటు రైతులపై అటు విద్యార్థులపై జరుగుతున్న దాడులను దేశ ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రంలింగం, గుండప్ప శంకర్, మధరుద్దీన్, తుక్కన్న, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1న నిర్వహించనున్న ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్న సమయంలో రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 1న నిర్వహించే ధర్నా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గాండ్ల మోహన్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తారీఖున నిర్వహించేటటువంటి మహాధర్నాకి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులందరూ విచ్చేసి ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఓపీఎస్ అంతం, 317 ఉపాధ్యాయుల సమస్య గురించి, అదేవిధంగా పీఆర్సీ, టీఏల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఇప్పటికే ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఆగస్టు 1వ తారీఖున రాష్ట్ర స్థాయిలో తపస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల టీపీయూఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాండ్ల మోహన్, హరికృష్ణ, మండల ఎంఈఓ సి నాగనాథ్, జిల్లా బాధ్యులు ఉపేందర్, చందూరు మండల ప్రధాన కార్యదర్శి విజయ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ జిల్లా దళిత నాయకుడు దోస్గం గ్రామానికి చెందిన నీరాడి రామరాజు ఆధ్వర్యంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రామరాజు, సాకలి గంగారం, రాజలింగయ్య, రాయరాములు, రాయదాసు, మందలచ్చన్న, సుమన్, ఆనంద్ కుమార్, ట్రాక్టర్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడం, జాతీయ జెండాపై గౌరవాన్ని పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న విద్యార్థుల దీక్షకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్లి నిరసనలో పాల్గొన్న సందర్భంగా వారిని అక్రమ అరెస్టుకు నిరసనగా నిజామాబాద్ నగరంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెందూరు మండల కేంద్రంలో 9వ వార్డు మర్రిబోగుడ కాలనీ ప్రజలు మోటారు పనిచేయడం లేదని సర్పంచ్ మాధవరెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే సర్పంచ్ మధురి మాధవరెడ్డి స్పందించి మెకానిక్ జలంధర్ రెడ్డిని పిలిపించి బాగు చేయించారు. కాలనీ వాసులు సర్పంచ్కు, సెక్రటరీ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రిటిష్ పాలనను మైమరపిస్తున్న బీజేపీ సర్కార్. నీట్ అక్రమాలకు నిరసనగా విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ చేసిన బీజేపీ ప్రభుత్వం. మద్దతు తెలిపిన ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండించిన ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి. న్యూఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోరెత్తిన నిరసనలు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలు దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. న్యూఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్, హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ. పాల్గొన్న మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బోధన్ మండలంలోని బెల్లాల్లో, అంకపూర్లలో 200 కోట్లతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆగ్రహం. కాక్రోచ్ పార్టీ, దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలు దేశ ద్రోహానికి పాల్పడుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న నందిపేట కేదారేశ్వర ఆశ్రమానికి 6 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ కేదారినంద స్వామీజీ. రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు అందించాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. బాసర ఆర్జేయు కేటీ విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నాణ్యమైన విద్యాబోధన సాగాలి. నిర్మల్ జిల్లా బాసర IIIT క్యాంపస్ను సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.